నమస్తే, నేను రాజేశ్వరి. దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ చాలా వచ్చినాయండి. ఇంకో ఎన్ని వచ్చినాయి అంటే కొన్ని పండు కూడా అయిపోయినాయి. ఆడ ముందుకు అందుతలేవు అవి. ఎన్ని ఎన్ని అయినాయి చూడండి. ఇక బాగానే వస్తున్నాయి దొండకాయలు. మునక్కాయ కొంచెం ఇప్పుడు అదే మునక్కాయ చెట్టు ఇప్పుడు కొంచెం మంచిగా అవుతుంది. మళ్ళా మొన్న అయితే దుబ్బగా కాయంది, పప్పు చేసుకున్నా. ఇంకా కాయలని వెతుక్కొని తెంపుకుంటున్నా. ఇవి తెంపకపోతే పండు అయిపోతున్నాయి. ఈ పచ్చడి చేసుకుంటాం, మొన్న కూర చేసుకున్నా. చిన్నవి కూడా తెంపేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ అవి పెద్దగా అయ్యేదాకా కనబడకపోతే మళ్ళీ పండు అయిపోతున్నాయి. కింద చూపిస్తాం మీకు ఎన్ని పండు అయిపోయినాయో. చూసుకోకపోతే ఇక అయిపోయాయండి వాటి పని. ఇగో ఇక్కడ ఎట్లా దాచుకునేది 3 ఉన్నాయి ఇక్కడ. మొత్తం మంచిగా పాకుతుంది. మొత్తం మంచిగా చిగురుతో ఉంది. అగో మునక్కాయ కూడా చిన్నగా అక్కడ ఉన్నాయి చూడండి దొండకాయలు. తెంపుకుంటా. బాగుంది. అక్కడ వైట్ ఫ్లవర్స్ చిల్లీ అవి ఇవి అన్నీ ఇన్ని తెంపుకున్నా అండి. ఇవి 1/2 kg ఉండొచ్చు. ఇంకా పండు అయిపోయినాయి చూడు, చూసుకోకపోతే. ఇప్పుడు ఈరోజు తెంపకపోతే ఇవి కూడా పండు అయిపోతాయి, అందుకే తెంపేసుకున్నా. ఇన్ని వచ్చినాయి చూడండి. ఇది దొండకాయ పచ్చడి చేసుకుంటాం. మొన్ననే కూర చేసుకున్నా. ఇట్లా మనకు వస్తుంది. దొండకాయ చెట్టు పెట్టుకుంటే అయితే ఎక్కడ మనకి ఇది ఉండదు, మంచిగా నాటుకుంటుంది. ఇప్పుడు నాటుకోదాన్ని కూడా కాదు, ఇది గడ్డ అనేది ఉండిపోతుంది ఎప్పుడు. పైన చెట్టు చచ్చిపోయినా అలా గడ్డకెళ్ళి మళ్ళీ మొలకెత్తుతుంది. మీరు కూడా ఇట్లా దొండకాయ చెట్టు తెచ్చుకోండి నర్సరీ నుంచి. నాలాగా తప్పు చేయకండి, ఎందుకంటే నేను ఏదో వదిలేసిన, నాకు చాలా కష్టమవుతుంది. మీరు పందిరి వేసుకోండి. నేను పైన ఒకటి వేసిన చూడండి, ఉత్త బద్దలతో వేసుకున్నా సరిపోతుంది. మనకి ఈజీగా తెంపుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఇవి గంట అయింది వెతికి తెంపుకున్నా. మీకు వీడియో చూపించలే, కొన్ని కాయలు చూపించిన. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.